ఉంటావు, మనిషిలాగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, కానీ మొత్తం అవయవాలన్నీ కోల్పోతావు. లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఫిట్నెస్ అంతా ఏమైపోద్ది, లాగేస్తుంది. మనిషి బయట బాగానే ఉంటావు, ఏమన్నా ఫిట్నెస్ అంతా ఏమైపోద్ది అంటే బలవంతం ఏమైపోద్ది, బలవంతం కోల్పోతావు. అప్పుడు కరెక్ట్గా 30-40 సంవత్సరాలు వస్తుంది. వాటర్ బాబా, ముడుకులోపులు బాబు, చాలా మంది నా దగ్గర ముడుకులోపులు ప్రార్థన చేసుకోవడానికి వస్తే, అమ్మ నీకు 70 సంవత్సరాలు ఉంటాయి అంటాను. అంటే ఉంటాయి బాబు అంటే నేను ప్రార్థన చేస్తాను, లేవు బాబు అది ప్రార్థన చేయను. ఎందుకంటే అది ప్రార్థన చేయడానికి చేయడం మానేది కాదు. అప్పుడు నేను అనుకుంటాను మనసులోని, ఇలాగ ఉంది పరిస్థితి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ముడుకులోపులు ఎందుకు వస్తాయి నీకు? నీ బలాన్ని కోల్పోతున్నావు. నీకు తెలియదు, నువ్వు మనిషిలాగా ఉంటావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో ఉంటావు. లోపల నీ గుంజంతా ఏమైపోద్ది, పోద్ది. లోపల డొల్ల వచ్చేస్తుంది. ఎముకలకి ఏమొస్తుంది, బలంగా ఉన్న ఎముక ఏమైపోద్ది తెలుసు, ఇక బలంగా ఉంది, ఇందులో గ్యాప్ కనబడుతుందా, కనబడదు. నువ్వు బలాన్ని కోల్పోయినప్పుడు ఇక ఇలాగైపోతుంది. తెలుసు నీకు, బలమంతా పోద్ది, ఇలాగైపోద్ది. అప్పుడు ఇందులో బలం కోల్పోతే నువ్వెందుకు పనిచేయవు? కర్ర పట్టుకొని కూడా నడ్డానికి పనిచేయ, కొన్ని రోజులకి కర్ర పట్టుకొని వెళ్ళడానికి కూడా పనిచేయవు. నువ్వు బలాన్ని కోల్పోతే జ్ఞాపకం చేసుకో. నీకు తెలీదు బలం కోల్పోతారని, గుజ్జంతా పోద్ది, వేస్ట్ అయిపోద్ది. అప్పుడు ఎప్పుడైనా ఏసై కనికరిస్తే బాగుండు, నా ముడుకులకి బలాన్ని ఇచ్చి, నాకు శక్తిని ఇచ్చి, నాకు ఆరోగ్యం ఇస్తే ఆ యేసుబాబు మందిరంలోనే ఆరాధన చేసుకుంటాను. ఎప్పుడు ఎవరికి కావాలి? అప్పుడు అంటాడు దేవుడు, ఓహో ఇలా ఉండాలి ఈ పరిస్థితి, ఉండు ఎన్ని రోజులు ఉంటావు. పట్టించుకోడు. ఎందుకు? నీ బలం అంతా ఎక్కడ పెట్టావు, నీ జ్ఞానం అంతా ఎక్కడ పెట్టావు, నీ ఆలోచన అంతా ఎక్కడ పెట్టావు, నువ్వు ఎలా జీవించావు అక్కడికి వెళ్ళు. బాగు చేస్తారు, వెళ్తావా? వెళ్ళగలుగుతావా? ఉండగలుగుతావా అక్కడ? అంత అయిపోయింది, ఆరిపోయింది. పాపం వాళ్ళు వచ్చి జీతం మరణానికి దగ్గర అయిపోతారు. కనీసం కర్ర పట్టుకోవడానికి ఓత ఇచ్చినవాడు నీ పాపంగా బ్రతికితే ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. కాస్త ఒళ్ళొంగిన తర్వాత అనిపిస్తుంది, తిరిగావుగా పక్కోడు అంటాడు, ఎక్కడ ఇంటి పక్కోడు అంటాడు, ఈదులో వాడు అంటాడు, పక్కోడు అంటాడు, ఇంట్లో వాడే అంటాడు. తిరిగావుగా, చేసావుగా, అప్పుడు అనిపించలేదా బాధ? ప్రెగ్నెన్సీ లేడీస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా కోరుతుంటే అంటారు. చాలా మంది అన్నారండి, మా ఆవిడ కూడా అన్నారు. అవి నేను చెప్పకూడదు, లైవ్లో చెప్పకూడదు, నేను చెప్తున్నాను. చాడిస్టులు ఉన్నారు, డాక్టర్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, చాడిస్టులు ఉన్నారు. అలాగే ఏమంటారు తెలుసు, పాపం చేసినప్పుడు తెలియలేదా నీకు? పాపంలో ఉన్నప్పుడు తెలియలేదా నీకు? దేవుడు చెప్పాడు కదా, విన్నావేంటి? ఏ రోజైనా దేవుడు చెప్పాడు కదా, ఏ రోజైనా దాని ప్రకారం నడుచుకున్నావా? దేవుడు చెప్పాడు కదా, దాని ప్రకారం ఏ విధంగా బ్రతికేవా? బ్రతకలేదే. అంతా ఆరిపోయిన తర్వాత నువ్వు నాకేందుకు? ఆకు పచ్చగా ఉన్నంత వరకే చెట్లో ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఆకు పచ్చగా ఉన్నప్పుడే చెట్లో ఉంటుంది, పువ్వు పూసినప్పుడే ఎలాగుంటుంది, వికసిస్తూ ఉంటుంది, పరిమళిస్తూ ఉంటుంది. వాడిపోతే ఎందుకు పని చేస్తుంది? శవం మీద వేయడానికి కూడా పట్టుకెళ్ళడం. దేని మీద వేయడానికి? అది రాలిపోయి ఆకు కాల్చడానికి తప్ప దేనికి పని చేయదు. నీ బ్రతుకు కూడా అంతే. అయిపోయిన తర్వాత అంతా కాదు, శుభ్రంగా ఉన్నప్పుడే ప్రభు. దేవుడు ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభుని తెలుసుకోవాలి. ఎంత క్లారిటీగా చక్కగా చెప్పేవాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే నీ అదృష్టం. మరి నేనేం చెప్పలేను. హల్లెలూయా. వాక్యం అండి, జ్ఞాని అయిన సొలొమోను రాసిన మాటలు మామూలు లేవు, మామూలుగా ఉండవు. తెలుసా మీకు? చూడండి, ఇంకో మాట చెప్పి ముగించారు. అన్యాయము చేయటం జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతారు, లంచం పుచ్చుకొనుట చేత మనస్సు చెడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతారు. నువ్వు జ్ఞానివే, ఏ విధంగా వాడాలో నీ మైండ్ని ఆ విధంగా వాడుతున్నావు, ఏ విధంగా పరిగెత్తాలో ఆ విధంగా పరిగెడుతున్నావు, ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవిస్తున్నావు. నీవు జ్ఞానివే, నీవు దేనికి ఉపయోగించాలా? ఈ జ్ఞానాన్ని దేనికి ఉపయోగించాలా? మంచి పనులకు ఉపయోగించు. నీ జ్ఞానం పెట్టేది దేవుడే, నీ బుద్ధిహీనత పెట్టేది దేవుడే. అవునా కాదా? దేవుడికి తెలియకుండా ఏది నీకు నేను కలిసి చేయబడలేదు. అవునా కాదా? కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా?
నీకు ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు మంచి వాటికి ఉపయోగించు. జ్ఞానం మంచి వాటికి ఉపయోగించు. అవునా కదా? మంచి వాటికి ఉపయోగిస్తే నీ జ్ఞానం